శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 355వ భాగము పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం మొదటి శ్లోకాన్ని గురించి మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎదురుగా కనిపించేటువంటి విశాలమైనటువంటి జగత్తును చూశారు. ఇది ఒక కార్యవస్తువు. కార్యవస్తువు అంటే ఏంటి? ఇప్పుడు కుండ ఉంది. కుండ ఒక కార్యవస్తువు. అంటే మట్టి నుండి తయారైంది. మట్టి నుండి ఒక కుమ్మరి మట్టి అనేటువంటి పదార్థాన్ని తీసుకుని కుండను తయారు చేశారు. ఇప్పుడు ఈ కుండని మనం కార్యవస్తువు అంటున్నాం. అలాగే విశాలమైనటువంటి జగత్తు కూడాను ఒక కార్యవస్తువు, తయారు చేయబడిన వస్తువు అన్నమాట. కుండలాగానే ఇది కూడా బ్రహ్మాండ భాండం అనుకోండి. బ్రహ్మాండ భాండం అంటే బ్రహ్మాండం అనేటువంటి పెద్ద కుండ అన్నమాట. ఇది కూడా తయారు చేయబడింది. ఇది కార్యవస్తువు అంటే అర్థం అన్నమాట. మరి ఈ కుండని తయారు చేయడానికి కారణం ఉండదు. అక్కడ ఎవరు? ఒక కుమ్మరున్నాడు, మట్టి ఉంది. మరి ఈ బ్రహ్మాండం అనే ఈ కుండని తయారు చేయడానికి కారణం ఉండాలి కదా. కారణం ఖచ్చితంగా ఉండాలా. ఎవరు? దీనికి కారణం ఎవరు? ఈ బ్రహ్మాండం అనేటువంటి ఈ కుండను తయారు చేసిన కర్త ఎవరు? కారణం ఎవరు అన్నది మనం చూడాలి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను? ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం అన్నాడు. ఊర్ధ్వం అని చెప్పబడ్డాడు నిన్న. ఉత్కృష్టమైన పరబ్రహ్మ ఏది? మాయ ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మం నుంచి ఈ యొక్క సమస్త ప్రపంచం పుట్టిందని నిన్న అనుకున్నాం కదా. కాబట్టి ఎవరు ఈ బ్రహ్మాండ కుండ కంటే ఊర్ధ్వం అనబడి చెప్పబడేటువంటి పరబ్రహ్మమే దీనికి మూల కారణము. అక్కడ కుమ్మరి మట్టి లాగా ఈయన పరబ్రహ్మ ఎవరైతే ఉన్నాడో అతని చేత తయారబడే కార్యం అన్నమాట ఈ బ్రహ్మాండం. కాబట్టి దీనికి ఈ బ్రహ్మాండ భాండాన్ని తయారు చేసింది ఎవరయ్యా అంటే ఆయన ఎవరు? పరబ్రహ్మం. ఊర్ధ్వం అని చెప్పబడింది. ఇక్కడ ఊర్ధ్వం అని చెప్పబడి పరబ్రహ్మం అనమాట. ఇప్పుడు ఏ వస్తువైనా తీసుకోండి, సృష్టిలో ఒక వస్తువు ఉంది అంటే దానికి రెండు కారణాలు ఉండాలి. ప్రతిది ఏ వస్తువైనా ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎదురుగా కనపడుతున్న ప్లాస్టిక్ బకెట్, అది తయారవ్వాలంటే రెండు ఉండాలి. తయారు చేసిన వ్యక్తి ఒకటి ఉండాలి, ఆ తయారు చేయబడే పదార్థము రెండు ఉండాలి. ఇప్పుడు కుండ తయారు కావాలంటే కుండకు కావాల్సిన పదార్థం ఉండాలి, కుండ తయారు చేసిన వాడు. రెండు కారణాలు అన్నమాట. అర్థమైందా? ప్రతి వస్తువు కూడా రెండు కారణాలు ఉండాలి. కుండకైతే మట్టిని ఏమంటామంటే ఉపాదాన కారణము అంటాం. ఈ రెండు కారణాలకు రెండు పేర్లు ఉన్నాయి. మట్టిని ఏమంటామంటే ఉపాదాన కారణం అంటాం, కుమ్మరిని అంటే నిమిత్త కారణము అంటారు అన్నమాట. కాబట్టి ప్రతి వస్తువు చేయడానికి నిమిత్త కారణము ఉండాలి, ఉపాదాన కారణము ఉండాలన్నమాట. అయితే ఇక్కడ కుండ తయారీలో నిమిత్త కారణం ఒకడు కుమ్మరి వేరుగా ఉన్నాడు, ఉపాదాన కారణం ఒక మట్టి వేరుగా ఉన్నది. కానీ ఈ ప్రపంచం అనే కుండను తయారు చేసిన పరమాత్మ ఉన్నాడు చూశాడు. వాడి విషయంలో విచిత్రం ఏంటంటే తయారు చేసింది పరమాత్మే, తయారు చేయబడే పదార్థము పరమాత్మే. నిమిత్త కారణము పరమాత్మే, ఉపాదాన కారణము పరమాత్మే. కాబట్టి ప్రపంచానికి పరమాత్మే, ఒకే పరమాత్మ ఉపాదానంగాను నిమిత్తంగాను అక్కడ ఉంటున్నాడు అన్నమాట. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏం చెప్తుందంటే శాస్త్రము, సాలెపురుగు ఉంది. ఈ సాలెపురుగు గూటిని అల్లుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ సాలెగూటిని అల్లేటప్పుడు తనలోంచి వచ్చేదాన్నే తన పదార్థం అలాగే గూటిని అల్లుతుంది. పరమాత్మ కూడా తనలోంచి పదార్థాన్ని తీసి సాలెపురుగు ఎలాగ సాలెగూడుని కట్టిందో తన పదార్థాన్నే తనే ఈ ప్రపంచ రూపంగా తయారు చేస్తున్నాడు అన్నది మనకి బాగా అర్థమవుతున్నాడు. కాబట్టి పరమాత్మ ప్రపంచానికి ఉభయ కారణాలు, నిమిత్త కారణం ఉపాదాన, రెండు కారణాలు తానే అయి ఉన్నాడు. ఉపాధి దృష్టితో ఉపాదాన కారణమయ్యాడు, చైతన్య దృష్టితో నిమిత్త కారణం. చైతన్యం కుమ్మరి చైతన్యము, మట్టి వచ్చి జడం అన్నమాట. ఇక్కడ జడ రూపంలోనూ ఆయనేను, చైతన్య రూపంలోనూ ఆయనే. అయితే
ఈ ఉపాధి అయినటువంటి మిథ్య ఉంది కదా, మాయ అనేది మాత్రము మిథ్య. ఈ మాయ కొంతకాలం, కుండ కొంతకాలం ఉంటుంది, శాశ్వతంగా ఉంటుందా? అది పగిలిపోతే మళ్ళీ మృతికైపోతుంది అన్నమాట. కొంతకాలం ఉండి తర్వాత నశించిపోతుంది అన్నమాట. కాబట్టి దీన్ని మిథ్య అంటాం. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని దాన్ని మిథ్య అంటాం. తాడులో సర్పాన్ని చీకటిలో అజ్ఞానంలో చూసి సర్పము అని భ్రమించాము, ఆ జ్ఞానం కలిగినాక ఆ సర్పం లేదనమాట. ఇది మిథ్య అంటాం, మిథ్యా సర్పము. అదేవిధంగా ఆ స్తంభాన్ని చూసి దొంగ అనుకోవడము, ఈ యొక్క పూలమాలను చూసి పాము అనుకోవడము, ఇవన్నీ కూడాను ఒకప్పుడు ఉండి అజ్ఞానంలో ఉంటాయి మనసులో. దాని తాలూ జ్ఞానం వచ్చినాక వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి వీటిని మిథ్య అని అంటాం అన్నమాట. కాబట్టి మాయ అనేది మిథ్య. కాబట్టి ఆ మాయ నుంచి ఏర్పడ్డటువంటి ఈ ప్రపంచం కూడా మిథ్యే. మాయ నుంచి ఏర్పడింది ప్రపంచము. మాయ ఎవరిది? పరమాత్ముని మాయ. అర్థమైందా? పరమాత్ముని శక్తి. ఆ పరమాత్మ శక్తి నుంచి ఏర్పడింది. మాయ మిథ్య కాబట్టి ఈ ప్రపంచం కూడా మిథ్య. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అయితే పరబ్రహ్మ నుండి మాయ వేరుగా కలగడం లేదు. పరబ్రహ్మ శక్తి అది ఒకటే. అది పరబ్రహ్మ, మాయ రెండు. మమ మాయా దురత్యయ అంటాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయచే సచరాచర అంటాడు అనమాట. మయాధ్యక్షేణ ప్రకృతి, నా అధ్యక్షతన ఈ ప్రకృతి ఈ చరాచర సృష్టిని చేస్తుందయ్యా అంటాడు అనమాట. నా మాయను నువ్వు తట్టుకోలేవయ్యా, దాన్ని అధిగమించలేవు అంటాడు. మమ మాయా దురత్యయ అంటాడు. కాబట్టి పరమాత్మ మాయ రెండు ఒకటే, వేరు కాదు. ఈ పరబ్రహ్మం నుండి మళ్ళీ మాయ వేరే కలిగింది అంటే ఆయన పరబ్రహ్మ లక్షణాలకు విరుద్ధం. ఎందుకంటే ఆయన నిర్వికారుడు. పరబ్రహ్మము నిర్వికారుడు, వికారం చెందడు అనమాట. ఇప్పుడు మాయ కలిగింది అంటే వికారం చెందినట్టు లెక్క. కాబట్టి అది పొసగదు. అదేవిధంగా మాయ నుంచి ఈశ్వరుడు, మాయని ఉపాధిగా చేసుకున్న సచ్చిదానంద పరబ్రహ్మ ఈశ్వరుడు అయితే, అవిద్యను ఉపాధిగా చేసుకున్నవాడు జీవుడు. మాయ అంటే శుద్ధ సత్వము. అక్కడ ఏమి మిగతా ఎటువంటి గుణాలు రజోతమో గుణాలు పూర్తిగా లేనిది మాయ. ఇది మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. రజస్తమో గుణాలు లేని మాయ సచ్చిదానంద పరబ్రహ్మ కలిపినప్పుడు సృష్టి చేస్తున్నాడు. మనం అనుకున్న ఊర్ధమం అన్నామే నిన్న, ఆ ఊర్ధం అనేది ఇదన్నమాట అర్థం. ఊర్ధంలో ఆ సచ్చిదానంద పరబ్రహ్మకు శుద్ధ సత్వం ఉంటుంది అక్కడ మాయ. అప్పుడు మాయ అంటాం శుద్ధ సత్వం ఉంటే. అయితే ఆ మాయలో, ఆ శుద్ధ సత్వంలో ఒక్కడో కలుషితం అయితే అంటే రజస్తమో గుణాలు కలిసింది మన యొక్క అవిద్య, మన కారణ శరీరంలో ఉండే. అంటే సచ్చిదానంద పరబ్రహ్మంలోను, ఈశ్వరుల్లోను, జీవుల్లోనూ ఉన్నది ఒకే సచ్చిదానంద పరబ్రహ్మం. అయితే సచ్చిదానంద పరబ్రహ్మంలో ఎటువంటి వికారము లేదు. ఇక్కడ ఈశ్వరుడు అయ్యేసరికి ఆ సత్వాన్ని ఉపాధిగా చేసుకుని, మాయని ఉపాధిగా చేసుకుని ఈశ్వరుడయ్యాడు, సృష్టిని అంతటిని తయారు చేస్తున్నాడు. అదే ఇక్కడికి వచ్చేసరికి అవిద్యను అవిద్య అంటే ఏంది? ఈ సత్వంలో రజస్సు తమస్సు రెండు కలిసింది మలిన సత్వం అన్నమాట. దీన్ని మలిన సత్వంతో కూడినది జీవుడుగా కారణ శరీరంలో ఉన్నాడు. కాబట్టి ఈ జీవుడు ఈశ్వరుడు తర్వాత వచ్చినప్పుడు వీళ్ళు కూడాను ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి మాయ కలిగిందని పొసగదు. కాబట్టి మాయ అనేది ఏంటంటే పరమాత్మని యొక్క శక్తి అని మనకి అర్థం కావాలి. ఈ కల్పితమైనటువంటి ఈ జగత్తు దేనిలో కల్పింపబడిందో ఆ అధిష్టాన వస్తువునే ఊర్ధ్వం అన్నారు. నేను చెప్పుకున్నాం, ఆ కల్పితమైన జగత్ అంతటికీ మూలం ఎవరో వాణ్ణి ఊర్ధ్వము అని అన్నారు. ఈ కల్పిత వస్తువు యొక్క గుణాలన్నీ కూడా వానికి చెందవు, ఆ ఊర్ధ్వానికి చెందవన్నమాట. వానికి ఎటువంటి ఇది ఉండదన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడాను ఏవి కూడాను వానికి, ఎందుకంటే గుణాలన్నది ఎవరిది? మాయ స్వభావం, త్రిగుణాత్మికం. మాయ ఈ గుణాలతో కూడింది. అక్కడ శుద్ధ సత్వం ఉంటుంది, ఇక్కడ మల్లె సత్వం ఉంటుంది, త్రిగుణాత్మికం అన్నమాట. ఈ గుణాలు ఆయనకి చెందవన్నమాట. కాబట్టి ఇక్కడ అసలు ఎంత విచిత్రమైనటువంటి ఒక వృక్షాన్ని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అంటే ఊర్ధ్వ మూలం అధశాఖం. మూలమేమో పైనుంది, శాఖలేమో కింద ఉన్నాయన్నమాట. ఇందులో విశ్వ రహస్యాలు ఎన్నో, మామూలుగా మనకి విశ్వంలో ఉన్న రహస్యాలు మనకి అంత బత్తవే. అలాగే ఈ శ్లోకం కూడా బహుముఖంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ శ్లోకాన్ని రకరకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదలు పైకి, కింద కొమ్మలు కిందకి ఉన్నటువంటి చెట్టుని చెప్పాడు భగవంతుడు ఇక్కడ. మరి ప్రపంచంలో మనం చూసే చెట్లన్నీ నేలలో మొదలుంటుంది, కొమ్మలు పైకి ఉంటాయన్నమాట. ఇక్కడ ఈయనేమంటే తలకిందులు చెట్టుని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక నదీ తీరం ఉంది, బాగా నది గట్టు ఎత్తునుందండి.
ఆ గట్టున ఒక చెట్టు కొన్ని చూస్తుంటాం మనం ప్రయాణాలు పోయేటప్పుడు కూడా. ఆ చెట్టు ఏం చేస్తుంది, అక్కడ పెరిగిన చెట్టు ఏదో ఒక రకంగా వంగి బాగా నేల ఒరుసుకోవడం వల్ల వంగిపోయి ఈ శాఖలన్నీ కింద ఉంటాయి, పైన మొదలు ఉండేటువంటి చెట్లను మనం అక్కడక్కడ చూస్తుంటాం అనమాట. ఇప్పుడు ఈ తల్లకిందులుగా ఉంటుందన్నమాట. ఈ తల్లకిందులుగా ఉన్నటువంటి తనకే ఇంకొక రకం చెప్దాం. ప్రవాహం కదిలిపోతోంది, ప్రవాహం కొట్టుకొని పోతుంది. ఒక చెట్టు ఆ తుఫాన్ తాకిడికి వేళ్లతో కూడా పెకిలించబడి బోర్లా పడిపోయింది, నీళ్ళల్లో బోర్లాగా నీళ్ళ పడిపోయి శాఖలన్నీ నీళ్ళల్లో ఉన్నాయి, మూలం అంతా పైకి ఉంది, కొట్టుకొని పోతూ ఉందన్నమాట. ఇప్పుడు ఆ చెట్టు తనకే ఆధారం లేదు, తనకు ఆధారం లేని ఆ చెట్టు మిగతా వేటికి కూడాను ఆధారాన్ని కల్పించలేదన్నమాట. అలాంటిది ఈ ప్రపంచము అస్థిరమైంది, తనకే ఆధారం లేదు. ఈ ఆధారం లేని తనకే ఆధారం లేనటువంటి ఈ ప్రపంచం మనకేమి సుఖాన్ని ఇస్తుంది, మనకేమి ఎటువంటి ఒక భరోసాని ఇవ్వలేదు. స్వయంగా దాని ఉనికే లేదు దీనిని మనం ఆశ్రయించినట్లయితే, దీని మీద కనుక మనం భరోసా పెట్టుకున్నట్లయితే మనం ఏ విధంగానూ బాగుపడము అని చెప్పడానికి ఈ సంసారం అన్నది తలకిందుల మానయ్యా, ఇది ఏ విధంగానూ నిన్ను ఉద్ధరించదు, నిన్ను ఆత్మను తెలుసుకోవడానికి కానీ మోక్షానికి నీవు వెళ్ళడానికి ఇది ఏ విధంగానూ సహాయపడదు అంటే లేదు. ఇదే సాధనం, మళ్ళీ చెప్పుకుంటాం అది, కానీ దీని మీద భరోసా పెట్టుకోబాకు పూర్తిగా అని చెప్పడమే స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట. జ్ఞానేశ్వరుడు అంటాడు, ఇది గంగా తీరంలో ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు కాస్త అలాగా నీటి మీదకి వంగింది, ఆ చెట్టు యొక్క నీళ్ళల్లో పడింది. ఆ నీడని చూసి ఒక కోతి ఆ చెట్టు నీడలో ఉన్నటువంటి ఆ పండ్లని పట్టుకోవడానికి, తినడానికి, దూకడానికి ప్రయత్నిస్తోంది, అది వీలయ్యే పనేనా అంటాడనమాట. అంటే ఈ చేష్టలన్నీ వేస్ట్. అంటే ఈ సంసారం మీద, ఈ జగత్తు మీద, ఈ ప్రపంచం మీద ఆధారపడి చేసేటువంటి పనులన్నీ వ్యర్థాలే అని జ్ఞానేశ్వరి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సరే, బ్రహ్మాండాన్ని తలకిందులు చెట్టు అన్నాం, ప్రపంచాన్నంతా అదే పిండాండం చూసినట్టు. పిండాండం అంటే మన శరీరం అనమాట. ఈ పిండాండంలో కూడా యథా పిండే తదా బ్రహ్మాండే, పిండంలో ఏముంటుందో బ్రహ్మాండంలో కూడా అదే ఉంటుందన్నమాట. బ్రహ్మాండానికి చిన్న పెద్ద తారతమ్యం తప్ప బ్రహ్మాండానికి పిండాండానికి తేడా లేదు. ఇది చిన్నది, అది పెద్దది, అంతే. ఇక్కడ ఏమున్నాయో అక్కడే బ్రహ్మాండంలో అవి ఉన్నాయన్నమాట. ఈ పిండాండంలో ఉన్నవే బ్రహ్మాండంలో ఉన్నాయన్నమాట. కాబట్టి చిన్న పెద్ద తారతమ్యం ఇక్కడ వస్తుతః పరిమాణంలోనే కానీ మిగతా లోపల ఉన్న స్వరూపంలో వస్తుతః భేదమేమీ లేదు. బ్రహ్మాండం యొక్క సంక్షిప్త రూపమే ఈ పిండాండం. ఇంకా చెప్పాలంటే చిన్నది ఇది, అది పెద్దది, అంతే అనమాట. ఇప్పుడు చూడండి, ఈ పిండాండాన్ని శరీరానికి మూలం శిరస్సు అన్నమాట. అది ఊర్ధ్వమూలం ఇదే కదా మెయిన్, మెదడే కదా అన్నిటికీ. తర్వాత సర్వత్ర గాత్రస్య శిరః ప్రధానం అంటారు. శిరస్సు ఎప్పుడు ప్రధానమైంది అని అంటారు కదా, ఇది మూలం, ఊర్ధ్వం అన్నమాట. ప్రధానమైన మూలం వంటి శిరస్సు పైన ఉన్నది. ఈ కొమ్మల లాంటి చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను కిందికి సాగాయి అన్నమాట. కాబట్టి ఈ చిన్న ప్రపంచం అంటే శరీరంలో కూడా ఊర్ధ్వమూలం అధశాఖం అన్నది సరైనదనమాట. ఇప్పుడు మనం వంశవృక్షాలు రాస్తుంటారు, ఫ్యామిలీ ట్రీస్ ఎక్కడ వేస్తారు, పెద్దవాళ్ళ నుంచి ఆ పూర్వీకుల నుంచి ఇట్లా ట్రీ డయాగ్రామ్స్ వేస్తుంటారే, అది కూడాను మనకి ఈ విషయాన్నే చెప్తుందన్నమాట. ఇప్పుడు ఉయ్యాలలాగా ఈ ప్రపంచంకి కింద ఆధారం లేదు. ఉయ్యాలంటే పైన ఆధారం ఉంటుంది, కింద ఆధారం లేదనమాట. పైన ఉంది, ఇక్కడ లేదు ఆధారం, పరంలో ఉంది, ఇహంలో లేదు. ఉయ్యాలకి ఎలాగైతే పైన కుక్కిలు తగిలి కింద ఆధారం లేకుండా ఉంటుందో, పరంలో ఆధారం ఉంది సంసార వృక్షానికి, ఇహంలో లేదనమాట. ఈ దృశ్యమాన జగత్తుకు దృశ్యాతీతమైనటువంటి శక్తి ఆధారమై ఉంది. కనిపించేటువంటి ఈ ప్రపంచానికి ఆ కనిపించినటువంటి ఆ పరమాత్మ ఆధారభూతుడై ఉన్నాడు. కాబట్టి ఆధార వస్తువుపై ఆధారపడాలి కానీ మనము ఆధేయ వస్తువుపై కాదు. ఆధారమైనటువంటి ఊర్ధ్వమూలమైనటువంటి పరబ్రహ్మమై ఆధారపడాలి కానీ ఈ ప్రపంచం ఆధేయం, ఇది ఆధేయం. దేని మీద పరబ్రహ్మ మీద ఆధారపడిన ఆధేయం ఇది. ఆధేయం మీద మనము ఆధారపడకూడదు అని చెప్పడమే, మనకి ప్రపంచం మీద వైరాగ్యాన్ని కల్పించడమే పరమాత్మ యొక్క ఉద్దేశం ఈ శ్లోకంలో. రేపటి ఎపిసోడ్లో ఈ శ్లోకం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మనం ఏం చెప్పుకుందాం రేపు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.